ఎట్లాంటి మెటీరియల్ వాడారు, వాస్తవానికి ఏ మెటీరియల్ వాడాల్సి ఉంటుండే, ఇట్లా ఓవరాల్గా ఈ కోణంలో ఇప్పటి వరకు ఈ కమిషన్కి సంబంధించి ఈ క్రాస్ ఎగ్జామింగ్ జరిగింది. ఇక మండే నుంచి మళ్ళీ క్రాస్ ఎగ్జామింగ్కి సంబంధించి కమిషన్ స్టార్ట్ చేయబోతుంది. ఇవాళనే కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ఎవరెవరిని పిలవాలి ఏంటి అనే దాని మీద కమిషన్ పీసీ ఘోష్ ఇవాళ ఏదైతే ఈ కాళేశ్వరం కమిషన్ ఉందో ఆ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులకు ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఒక రిపోర్ట్ను తయారు చేసి అధికారులకు ఇచ్చారు. అయితే మండే నుంచి స్టార్ట్ అయ్యే ఈ క్రాస్ ఎగ్జామింగ్కి సంబంధించి మొత్తం ఇంకా అఫిడవిట్ ఇచ్చిన దాంట్లో 52 మంది ఇంజనీర్లు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా విడతల వారీగా పిలిచి వాళ్ళని కూడా క్రాస్ ఎగ్జామింగ్ చేయబోతుంది. అయితే మండే రోజు 14 మంది, తర్వాత నెక్స్ట్ డే రోజు 14 మంది, ఇట్లా విడతల వారీగా ఈ 52 మందిని వరుసగా వాళ్ళను రోజు 14 మంది లేదంటే 10 మంది ఇట్లా 2 రోజులు అయితే మండే ట్యూస్డే రోజు అయితే 14 మంది ఇస్తామని చెప్పేసి ఒక ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా తయారు చేశారు. ఎవరెవరు నీ పిలిచే అవకాశం మండే రోజు ఎంత 14 మందిలో ఎవరెవరు అనేది, తర్వాత మంగళవారం రోజు 14 మందిలో ఎవరెవరు అనేది ఇప్పటికే దానికి సంబంధించిన ఒక లిస్టు కూడా తయారు చేశారు. సో ఇదన్నీ చేసిన తర్వాత ఇందులో కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో ఎవరెవరి పాత్ర ఎట్లా ఉన్నది, దీనికి సంబంధించినటువంటి నిబంధనలు ఏం పాటించారు, పాటించకపోతే ఎందుకు పాటించలేకపోయారు, సో పై స్థాయి అధికారులు ఏం చెప్పారు, కింది స్థాయిలో ఏం చేశారు, వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, ఇట్లా ఓవరాల్గా వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏముంది, వీళ్ళు క్రాస్ ఎగ్జామింగ్లో ఏం చెప్పబోతున్నారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ కూడా కమిషన్ తయారు చేస్తుంది. ఫస్ట్ మండే నుంచి స్టార్ట్ అయ్యే దాంట్లో ఇంజనీర్లు ఉంటారు. ఆ తర్వాత ఈ ఇంజనీర్లు 52 మంది అయిపోయిన తర్వాత బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ అధికారులు, గతంలో ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలు నుంచి ఎండింగ్ వరకు ఈ ఐఏఎస్ అధికారులు ఎవరెవరు ఉన్నారు సో వాళ్ళని పిలుస్తారు. ఇంజనీర్లు, తర్వాత బ్యూరోక్రాట్స్, ఆ తర్వాత అకౌంట్స్ అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఉన్నటువంటి అకౌంట్స్ అధికారులందరినీ కూడా ఈ కమిషన్ విచారణకు పిలువనుంది. అంటే 3 విభాగాలుగా ఎంచుకున్నారు. సో ఫస్ట్ ఈ అధికారులు, ఆ తర్వాత బ్యూరోక్రాట్స్, ఆ తర్వాత ఇంజనీర్లు, తర్వాత బ్యూరోక్రాట్స్, ఆ తర్వాత ఈ అకౌంట్స్ సంబంధించినటువంటి అధికారులను పిలవాలని చెప్పేసి కమిషన్ నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఒక షెడ్యూల్ను కూడా తయారు చేశారు. సో ఇది 3 విడతలుగా వీళ్ళు పిలిచిన తర్వాత వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటివరకు కమిషన్కి వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా, తర్వాత ఇప్పటివరకు ఇంజనీర్లు చెప్పింది, తర్వాత బ్యూరోక్రాట్స్ ఏం చెప్తారు, తర్వాత అకౌంట్స్ దాంట్లో ఎంత దీనికి నిధులు ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, పెట్టింది ఎంత, ఇందులో ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా క్రాస్ ఎగ్జామింగ్ చేసిన తర్వాత ఈ 3 కేటగిరీలు అయిపోయిన తర్వాత గతంలో ఉన్నటువంటి పాలకులలో కొంతమంది నాయకులను కూడా పిలిచే అవకాశం ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇక మండే నుంచి ప్రారంభమయ్యే ఈ కమిషన్కి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామింగ్ వచ్చే నెల 5 వరకు వరుసగా కొనసాగనుంది. ఈ డిసెంబర్ 5 వరకు కూడా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి అధికారులు, తర్వాత ఐఏఎస్ అధికారులు, తర్వాత గతంలో ఉన్నటువంటి పాలకులను వాళ్ళను కూడా కొంతమందిని పిలిచి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది, సో వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటి, క్రాస్ ఎగ్జామ్లో ఏం చెప్తా ఉన్నారు, అఫిడవిట్లో ఏమిచ్చారు, తర్వాత ఈ ఇండివిజువల్గా కూడా కొంతమంది ఈ 3 బ్యారేజీలకు సంబంధించి దాని మీద కూడా రిపోర్ట్స్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటి, వాళ్ళని కూడా క్రాస్ ఎగ్జామ్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది.